హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా పిల్లలు ఇష్టంగా తినేలాగా చీజ్ కార్న్ బాల్స్ చేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇలా ఇంట్లోనే చేసుకున్నట్టయితే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హైజీనిక్గా చేసి పెట్టేయచ్చు. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. నిజంగా వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ చూసేద్దామా. ముందుగా ఒక 3 నుంచి 4 ఆలుగడ్డలను తీసుకొని మెత్తగా ఉడికించుకొని గడ్డలు లేకుండా ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక కట్టర్లోకైనా లేదంటే మిక్సీ జార్లోకైనా కార్న్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇది పొటాటోలో వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్కి మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, అదొక టీ స్పూన్ వేసుకొని కొత్తిమీర, కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లకి బ్రెడ్ క్రమ్స్ వేసుకొని అంతా ఇలా కలిసేలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకు కొంచెం ముద్దలాగా వచ్చేంత వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకొని తీసి పక్క పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మైదా పిండిలో ఉప్పు, మిరియాల పొడి వేసి వాటర్ వేసుకొని ఇలా పల్చగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అరచేయిలో పల్చగా ఒత్తి తీసుకోవాలి. దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ ముక్కను పెట్టేసి మనం పిజ్జాకి ఏదైతే వాడతామో అదే చీజ్ యూస్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా పైనుంచి పిండి మొత్తం ఈక్వల్గా అనేసి ఇలా బాల్లా చేసుకొని మనం మైదా మిక్స్ని చేసుకున్నాం కదా, దానిలోకి ఇలా ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకొని బాల్కి మొత్తాన్ని ఇలా కంప్లీట్గా అంటేలాగా తీసుకోవాలి. తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలానే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బాల్స్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు పచ్చి లేకుండా చూసుకొని ఇలా చిన్న స్పూన్తో అన్నిటిని కదిలిస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్టీ చీజ్ కార్న్ బాల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. చేయడం పెద్ద కష్టమేం కాదండి, కొంచెం టైం తీసుకుంటే చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ చేసేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.